కిరణ్. ఇక ఉండి రాజకీయం గురించి కంటిన్యూ చేస్తారు మా ప్రతినిధి బ్రహ్మేంద్ర. టికెట్ తనదే, ఇప్పటికీ చెప్తూ ఉన్నారు నాదే టికెట్ అని చెప్పి మంత్రి రామరాజు. మరి రఘురామకృష్ణరాజు విషయంలో ఉండి టికెట్ వచ్చిందని చెప్పి ఆ లీకులు ఎవరు ఇచ్చారు? అది ఉద్దేశపూర్వకంగా ఇచ్చారా ఏంటి? గతంలో కూడా రఘురామకృష్ణరాజు గారితో మీరు మాట్లాడినప్పుడు కూడా అదంతా స్పెక్యులేషను, అదంతా ప్రచారం అని చెప్పిన పరిస్థితి. మరి అలాంటిది ఇప్పుడు ఉండిలో రఘురామకృష్ణరాజు పోటీ చేయబోతూ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు అఫీషియల్గా అనౌన్స్ చేసేశారు అనే లీక్ బయటకు ఎందుకు వచ్చింది? దానిలో ఉన్న వాస్తవం ఏంటి? క్లారిటీ ప్లీజ్ బ్రహ్మేంద్ర. 2 days బ్యాక్ యువగళం యాత్రలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు పాలకులు రావడం జరిగింది. అక్కడ ఇంటర్నల్ గా వీళ్ళందరూ కూడా అంటే రఘురామకృష్ణరాజు అలాగే మంతెన రామరాజు వీళ్ళందరితో కూడా లాంగ్ సిట్టింగ్ అయితే ఏర్పాటు జరిగింది. ఆ ఏర్పాటులోనే ఏదో సంథింగ్ జరిగిందని కూడా వీళ్ళందరూ అనుకుని అది బయటికి వెంటనే రఘురామకృష్ణరాజు వీళ్ళకి సిట్టింగ్ జరిగింది కాబట్టి ఉండి టికెట్ త్రిబులారికి వచ్చేసిందని ఒక ఊహాగానం అయితే బయటికి స్పెక్యులేషన్ అయింది. వెంటనే మంతెన రామరాజుకి సంబంధించిన మనుషులు వర్గీయులు అందరూ కూడా త్రిబులారికి కనుక టికెట్ ఇస్తే మేమందరం కూడా పార్టీకి, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తాము, చాలా మంది కూడా మేము సూసైడ్ అటెంప్ట్ చేస్తామని కూడా అక్కడ చాలా గందరగోళ పరిస్థితి అయితే నెలకొంది. వెంటనే మంతెన రామరాజు బయటకు వచ్చి మీరందరూ కూడా ఆవేశపూరితంగా నిర్ణయాలు ఎవరూ తీసుకోవద్దు, చంద్రబాబు నాయుడు పక్కాగా నాకే టికెట్ ఇస్తానన్నారు, ఆయనకి ఎటువంటి విధానాల మార్పు ఉండదనే నేను భావిస్తున్నాను, అలాగే త్రిబులాలకు కూడా టికెట్ ఇస్తానని ఆయన ఎక్కడా ప్రకటించలేదు, మీరు అనవసరంగా ఇక్కడ సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి ఏవి కూడా నమ్మొద్దు, అవి వాళ్ళు చేసే విధానం మన మనోభావాలు దెబ్బతిని విధంగా ఉన్నాయి, అందు గురించి మీరు ఎవరో కంగారు పడద్దు, టికెట్ నాదే, ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న నేను వచ్చేసారి కూడా తప్పకుండా మీ అందరూ ఆదరాభిమానాలతో విజయం సాధించి ఎమ్మెల్యేగానే నేను కొనసాగుతానని కూడా ఆయన తెలియజేశారు. అలాగే నిన్న జరిగిన భారీగా ఇక్కడ ఉండి నియోజకవర్గంలో మంతెన రామరాజు సమక్షంలో మొత్తం 3 పార్టీలు కలిసి కూడా భారీగా ఇక్కడ బైక్ ర్యాలీ అలాగే కార్ ర్యాలీ కూడా నిర్వహించాయి. మధ్యాహ్నం మొదలైన ర్యాలీ ఉండి పట్టణంలో ఉన్న 4 మండలాల్లో కూడా ఈ నైట్ 9 వరకు కూడా భారీ ర్యాలీగా చేసి టికెట్ నాదే, మీరు ఎవరో కూడా ఎటువంటి అపోహలకు పోవద్దు, టికెట్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు నాకే ఇచ్చారు కాబట్టి నేనే ప్రచారం చేస్తున్నాను, మీరు అందరూ కూడా నన్ను అత్యధిక మెజార్టీతో గెలుపు అందించాలి అని కూడా ఆయన కోరారు. అలాగే మీడియాకి ఇచ్చిన సమాచారంలో కూడా తప్పకుండా అదే తప్ప ఇంకొక విధానంలో అయితే లేదని కూడా తెలియజేశారు. అలాగే మొన్న త్రిపులార్ పాలకొల్లు నుంచి వచ్చి భీమవరం వచ్చి కూడా ఆయన స్పష్టంగానే అయితే చెప్పడం జరిగింది, చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా నాకు టికెట్ ఇచ్చానని కానీ అలాగే మంతెన రామరాజుకి టికెట్ లేదని కానీ ఏమీ ఆయన విషయంగా రాలేదు, అది క్లారిటీ రాలేదు. కానీ నేను మటుకు నరసాపురం పార్లమెంటుకి నేను టికెట్ ఆశిస్తున్నాను, కానీ అది ఏ విధంగా చంద్రబాబు నాయుడు తీసుకుంటారో నిర్ణయానికి దానికి అన్ని విధాలా నేను కట్టుబడే నేను ముందుకు సాగుతానని కూడా ఇటు త్రిపుల చెప్పడం జరిగింది. అలాగే నిన్న బీజేపీ నాయకులు ఎలక్షన్ కోఆర్డినేషన్ అయిన సాయినాథ్ వచ్చిన విధానంలో అంటే కేంద్ర మాజీ మినిస్టర్ ఇక్కడ బీజేపీ కార్యాలయానికి ఆయన విచ్చేసినప్పుడు ఇక్కడ ఖచ్చితంగా కూడా భూపతి రాజు శ్రీనివాస వర్మదే టికెట్, ఇందులో ఇంకొక నో ఆప్షన్ అంటూ ఏమి కూడా లేదు, ఖచ్చితంగా ఈయనదే త్రిబులార్కి టికెట్ అన్న మటుకు అప్రస్తుతం. ఇక్కడ నేను వచ్చాను, ఇప్పుడు నేను కేంద్రం నుంచే వచ్చాను కాబట్టి నేనే చెప్తున్నాను మీ మీడియా సమక్షంలో, ఇక్కడ భూపతి రాజు శ్రీనివాస వర్మదే పార్లమెంట్ టికెట్, అందు గురించి ప్రజలందరూ కూడా ఈయనకే బీజేపీకే ఇక్కడ పట్టం కట్టాలని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తుంటే ఇక్కడ పార్లమెంట్ స్థానంలో నర్సాపురం పార్లమెంట్ స్థానానికి మటుకు రఘురామకృష్ణరాజుకి టికెట్ లేదని మటుకు కన్ఫర్మ్ గా తెలుస్తుంది. ఆయనకి ఇస్తే కనుక ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు టీడీపీ తరఫున, అది ఎక్కడి నుంచి ఇస్తారు అన్నది కూడా సస్పెన్స్ అయితే నెలకొంది. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మేంద్ర అప్డేట్స్ అందించినందుకు. ఇక అనపర్తి రాజకీయం, అనపర్తిలో కూడా అక్కడ చాలా